హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధర్నివర్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇవాళ మీరు ఆల్రెడీ తమ్నేల్ చూసే ఉంటారు కదా. అవును, మా ఇంట్లో చేపల కూర ఫ్రెండ్స్. దాని ప్రాసెస్ అంతా కూడా మనం స్టార్ట్ చేసేద్దాం. ఆల్రెడీ మా మమ్మీ రెడీగా ఉంది, పిలుస్తోంది, రా 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 స్టార్ట్ చేద్దాం, లేట్ అయిపోతుంది అని చెప్పి. సో ఫాస్ట్గా వెళ్ళిపోదాం మమ్మీ దగ్గరికి అండ్ ఫాస్ట్గా కర్రీని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ మమ్మీ ఆల్రెడీ ఫిష్ని అంతా క్లీన్గా వాష్ చేసేసింది గైస్, ఉప్పు పసుపు వేసి. ఇక్కడ ఒక గిన్నెలో ఆయిల్ వేసి అది హీట్ ఎక్కాక ఆవాలు, కరివేపాకు, జీలకర్ర అండ్ నెక్స్ట్ కొత్తిమీర అండ్ ఎర్రగడ్డ పేస్ట్ అయితే వేసేసింది. దీని తర్వాత కొంచెం టమోటా పేస్ట్ వేసిందండి, ఎక్కువ కాదు కొంచెమే. తర్వాత నెక్స్ట్ కారం, ధనియాల పొడి, ఉప్పు, పసుపు ఇవన్నీ యాడ్ చేసేసి అండ్ రాళ్ళుప్పు ఇవన్నీ యాడ్ చేసేసాక మంచిగా మిక్స్ చేసేసింది. ఇది కంప్లీట్ మిక్స్ అయిపోయాక మనకు ఇలా బబుల్స్ వస్తుంది. అప్పుడు మనం చింతపండు పేస్ట్ వేస్తే మసాలా అంతా అయిపోయింది. దాంట్లోకి చింతపండు రసం వేయాలి. అది మరిగినాక చేపల ముక్కలు వేసేసి మూత పెట్టాలంట. ఆల్రెడీ ఈ మసాలాలన్నీ నేను షూట్ చేశానండి, ఏమేమి వేశారు ఏమి అని చెప్పి. ఇంకంతే. ఇది తెలియక, ఈ చిన్న రెసిపీ తెలియక ఆడ మార్క్స్ పోగొట్టుకున్నా. లేకుంటే మంచిగా మా స్టైల్లో చేసి మార్క్స్ అన్నీ తీసేసుకొని నేనే విన్ అయిపోతుంటే. సో సాడ్, జస్ట్ మిస్ అయిపోయాం. ఇట్స్ ఓకే. ఒక 5 minutes తర్వాత వాటర్ వేయాలి, అంటే కొన్ని వేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా ఎంత మంచిగా మరుగుతుందో. ఈ మరుగుతున్న దాంట్లోకి మనం ఫిష్ వేయాలి. సో ఈ ఫిషెస్ అన్నీ కూడా వేసేద్దాం దాంట్లోకి ఒక్కొక్కటి. అన్ని పైన నుండి ఇలా వేసేసాక కంప్లీట్ ఇలా కొంచెం కొంచెమే తిప్పుకోవాలి, సో దట్ ముక్క అనేది విరగకుండా ఉంటుంది. సో లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా మీకు, కొన్ని ఆఫ్ శారీస్ అయితే తీసుకున్నాను అని చెప్పి. సో ఇన్స్టాగ్రామ్లో అయితే కొన్ని ఆఫ్ శారీస్ అయితే పెట్టుకున్నానండి. ఒక 4-5 తీసుకున్నాను ఈసారి. ఎందుకంటే ఎప్పుడు శారీసే తీసుకోవడం కంటే కూడా కొన్ని ఆఫ్ శారీస్ తీసుకుంటే పనికి వస్తాయి కదా మంచిగా ఎక్కడికన్నా కావాలన్నప్పుడు. సో అందుకే తీసేసుకొని పెట్టుకుందాం, ఎప్పటికన్నా యూజ్ అవుతాయి అన్నట్టు తీసుకున్నాను. దాంట్లో ఒక 2 ఏమో వచ్చాయి. సో అవి మీకు చూపిస్తాను ఇప్పుడు. రెడ్ కలర్ హాఫ్ శారీ. సో అంటే వీడియోలో నాకు తెలిసి ఇంకా ఎక్కువ రెడ్ కనిపిస్తుందేమో. ఓకే, డైరెక్ట్గా లైక్ ఇంత బ్రైట్ రెడ్ కాదు, కొంచెం తక్కువే ఉంది కలర్. బట్ ఈ రెడ్ కలర్కి ఇలా బార్డర్ అయితే వచ్చిందనమాట. అండ్ ఇది స్పేస్ సిల్క్ హాఫ్ శారీ. నేను శారీస్ చూసాను, హాఫ్ శారీస్ చూడలేదు స్పేస్ సిల్క్లో. బట్ స్పేస్ సిల్క్లో హాఫ్ శారీస్ కూడా వచ్చాయి, చాలా బాగున్నాయి యాక్చువల్లీ చెప్పాలి అంటే. కొంచెం మంచిగా అనిపించింది, అందుకే ట్రై చేద్దామని అయితే తీసుకున్నాను. దీనికి క్యాన్ ఏం లేదు యాక్చువల్లీ. నా దగ్గర క్యాన్ సపరేట్గా ఉంటుంది. సో క్యాన్ లేకపోవడమే బెటర్ అనిపించింది. బికాజ్ క్యాన్ ఉంటే దాన్ని ఏమంటారు, లగేజ్ ఇష్యూ అవుతుంది. అంటే ఎక్కువ బరువు కాదు, ఎక్కువ స్పేస్ ఆక్రమిస్తుంది. అందుకే అదేదో పక్కన తీసేస్తే బెటర్ అని చెప్పి. అండ్ దీనికి లేకోకుండా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, సింపుల్గా ఎలిగెంట్గా ఉంటుంది. కలర్ అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం, మరి నా మీద ఎలా ఉంటుందో తెలీదు. వేసుకున్నాక పిక్స్ అప్లోడ్ చేస్తానండి. అండ్ దీనికి బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారు, ఇంకా స్టిచ్ చేపియాలి. ఇది స్టిచ్ చేయించాక వేసుకున్నాక మీకైతే షేర్ చేస్తాను. అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి. దీని క్వాలిటీ అంతా కూడా నాకు చాలా మంచిగా అనిపించింది యాక్చువల్ చెప్పాలి అంటే. సో దీని బ్లౌజ్ పీస్ అండ్ ఓని వచ్చేసి ఇలా వచ్చింది. సో ఇలా వచ్చి బార్డర్ అయితే ఈ బ్లౌజ్నే ఇచ్చేసారనమాట. సో నైస్. ఇదైతే ఒకటి. ఇది ఆల్రెడీ మార్నింగ్ వచ్చిన వెంటనే ఏమొచ్చిందా అని చెప్పి మనకు ఉంటుంది కదా ఆతృత. నాకైతే కొన్నిసార్లు అస్సలు ఓపెన్ చేయకపోతే అసలు ఒక 1 week అయినా ఓపెన్ చేయను. ఒక్కొక్కసారి వచ్చింది అంటే ఒక 1 second కూడా ఆగను, ఓపెన్ చేసేస్తాను. సో అలా ఓపెన్ చేసింది అది. అండ్ ఇది ఇంకొకటి, చూడాలి ఎలా వచ్చింది ఇది అని చెప్పి. సో మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, నేను గోల్డ్ కలర్ది కూడా ఇన్స్టాలో పెట్టుకున్నాను గైస్, హాఫ్ శారీ అని చెప్పి. అదే అనమాట ఇది. ఓ గాడ్, బాగానే వచ్చింది గైస్. బట్ ఆ కలర్ వేరు, ఈ కలర్ వేరు. బట్ అన్ని గోల్డ్ అవసరం లేదన్న ఫీలింగ్. అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ పెట్టుకున్నాను. ఒకటి పింక్ కలర్ పెట్టుకున్నాను, ఇంకోటి ఏదో గ్రీన్ పెట్టుకున్నాను. డిఫరెంట్ కలర్స్ పెట్టుకున్నాను అనమాట ఈసారి. సో చూడాలి అన్నీ ఎలా వస్తాయి. అన్నీ ఒకేసారి స్టిచ్ చేపించి ఒకేసారి స్టైల్ చేస్తాను, సో దట్ బాగుంటుంది కదా. బై ద వే ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే, ఇది బెల్ట్ అనుకుంటా, చూడండి బెల్ట్.
ఏదో పీకడంలో పీకినట్టున్నాం. ఇట్స్ ఓకే. బెల్ట్ ఇది, బెల్ట్కి ఇలా ఇవి కూడా వచ్చాయి. నైస్. ఇది బెల్టేనా? ఇది బెల్టో లేసో కూడా నాకు అర్థం అవ్వలేదు. ఓ గైస్, ఏంటో అన్ని డిఫరెంట్గా ఇచ్చారు పీసెస్. దీనికైతే క్యాన్ వచ్చింది. దిస్ ఈస్ ద హాఫ్ శారీ. చాలా అంటే చాలా బాగుంది. టిష్యూ నైస్ కేస్. అంటే మనకి లెహంగా అంతా కూడా ప్లెయిన్ వచ్చేస్తుంది. అండ్ ప్లెయిన్ వచ్చేస్తుంది మొత్తం. అంటే ఇది వేసుకుంటే మీకు నీట్గా ఇంకా తెలుస్తుందేమో, బట్ చాలా బాగుంది. ఇట్స్ నైస్. ఏమి అంటే దీనికి ఆల్రెడీ వాళ్ళు క్యాన్ కూడా ఇచ్చేసారు కాబట్టి సపరేట్ అవసరం లేదు. బట్ క్లాత్ అయితే బాగుంది. ఇది కూడా అంతే, ఇది కొంచెం టిష్యూ క్లాత్ ఇది. సో బాగుంది, నైస్. దీని దుప్పటా ఇలా వచ్చింది. ఈ దుప్పటా మీద మనకి ఇలా వర్క్ అయితే వచ్చిందిలేండి, కట్ వర్క్ వచ్చింది. మొత్తం అంతా సెల్ఫే, దీనికి కాంట్రాస్ట్ ఏం లేదు. అది కూడా సెల్ఫే, కాంట్రాస్ట్ ఏం లేదు. నెక్స్ట్ వచ్చేవి ఏమైనా కాంట్రాస్ట్లో వస్తాయేమో అనుకుంటా, అవి ఎప్పుడు వస్తాయో తెలీదు. బట్ ఇది కూడా అంతే, మంచిగా మనం డ్రేప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది దుప్పట. అంటే అంత ఫోల్డింగ్ బాగా వస్తుంది, బాగుంది. అంత సాఫ్ట్ టిష్యూ, సో మంచిగా స్టైల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్. యాక్చువల్ బ్లౌజ్ ఇలా వచ్చింది గైస్, ఇలా వచ్చింది బ్లౌజ్ అయితే. సో బ్లౌజ్ కూడా మంచి వర్క్ ఇచ్చారు, మంచిగా స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది. అండ్ ఆల్సో ఇది కూడా సపరేట్ ఇచ్చారు, హ్యాండ్స్కి అనుకుంటా నాకు తెలిసి. హ్యాండ్స్కి ఎలా కావాలంటే అలా ఏమో నాకు తెలిసి టైలర్కి తెలుస్తుంది ఇవి ఏంటి ఇదేంటి అని. సో ఇలా అయితే ఇచ్చారు. దీన్ని కూడా మంచిగా స్టిచ్ చేపిస్తాను. ఈ రెండు కూడా చాలా చాలా బాగా నచ్చాయి నాకు. దీని డీటెయిల్స్ అన్నీ కూడా మీరు అడుగుతారు, నాకు తెలుసు ఎక్కడ తీసుకున్నాను అని. ఇవన్నీ మీరు నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి గైస్. నేను దాంట్లో టోటల్గా ప్రతి అవుట్ఫిట్, శారీ కానివ్వచ్చు, డ్రెస్సెస్ కానివ్వచ్చు, ప్రతిదీ డీటెయిల్స్ ఇస్తాను. ఎక్కడ తీసుకున్నాను ఏంటి అని చెప్పి వాళ్ళ పేజెస్ నన్ను ట్యాగ్ చేస్తాను. సో దట్ మీకు ఈజీగా మీరు కాంటాక్ట్ అవుతే వాళ్ళు మీకు డీటెయిల్స్ అని చెప్తారు. అండ్ ఇవన్నీ కూడా ట్రస్ట్ మీ రీజనబుల్ ప్రైజెస్. ఎక్కువ ప్రైసెస్కి అయితే నేను ఏమీ తీసుకోలేదు ఈసారి. కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలోనే, రీజనబుల్ ప్రైజెస్లోనే ఇవన్నీ కూడా నేను తీసుకున్నాను. సో మీకు కూడా మంచి ఫ్రెండ్లీ బడ్జెట్లోనే వచ్చేస్తాయి కాబట్టి ఒకవేళ మీకు డీటెయిల్స్ కావాలంటే పక్కా మీరు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసి ఉంటాను. సో దట్ మీరు ఓపెన్ చేయండి, ఫాలో అవ్వండి. సో రెగ్యులర్గా మీకు అప్డేట్స్ వస్తాయి. లేదా మీకు ఇవి కావాలంటే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఈ స్టిచ్ చేయించి కదా, వేసుకున్నప్పుడు డెఫినెట్లీ మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో అటుపక్క అయితే చేపల కూర రెడీ అవుతుంది. ఇటుపక్క చేపల్లో ఎగ్స్ వస్తాయి కదా, అవి మీరు ఎంతమంది తినరో నాకు తెలియదు. బట్ మేమైతే తింటాం. అవి మంచిగా కర్రీ చేసుకోవచ్చు. సో దాన్ని అయితే ఇప్పుడు ఫ్రై చేద్దాం. కరివేపాకు వేద్దాం. సో ఇది మంచిగా వాష్ చేసుకున్నాక వేయాలి. దీన్ని ఉప్పు నీళ్ళలో వాష్ చేసుకోవాలంట. ఉప్పు నీళ్ళు అంటే మంచినీళ్ళలో ఉప్పు కలిపి వాష్ చేసుకోండి. ఉప్పు నీళ్ళు అంటే మళ్ళీ బోర్ వాటర్లో వాష్ చేసుకొచ్చుకుంటారు కాదు. సో దట్ ఈ స్మెల్ అనేది ఉంటుంది కదా, సో ఆ స్మెల్ అనేది పోతుంది. సో మనం ఫిష్ కర్రీ చూసాం, ఫిష్ ఎగ్ చూసాం, ఫిష్ ఫ్రై కూడా రెడీ చేసుకున్నాం అనమాట. దీన్ని అంతా మ్యారినేట్ చేసేసాం ఫిష్ని. సో దీంట్లోకి ఏం లేదండి, సింపుల్గా కొత్తిమీర మసాలా వేశారు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఉప్పు కారం మీరు అంతే, ఒక 5 ఇంగ్రీడియంట్స్ వేసేసి మిక్స్ చేసేసారు. సో ఇది కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెడితే ఒక 30 to 1 hour పెట్టేసామనుకోండి, ఈ ఫిష్ పీసెస్ అన్నిటికీ మంచిగా ఈ మసాలా అంతా పట్టి మళ్ళీ తర్వాత మనం తీసి ఆయిల్లో వేయించేసుకుంటే ఫినిష్, ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా ఎమ్మీగా ఉంటుంది. మనమైతే ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. సో చూడండి, ఇదైతే మనకు అప్పుడు చూపించినప్పటికీ స్టార్టింగ్లో ఇప్పటికీ ఎలా అయిపోయిందో. సో ఇలా మంచిగా ఇది మనం నార్మల్ ఎగ్ వేస్తే ఎలా అయితే అవుతుందో సేమ్ అలానే అవుతుందన్నమాట. సో అలా అయిన దాంట్లోకి
మనం ఉప్పు కారం అండ్ ధనియాల పొడి వేస్తే సెట్. ఇంకా అవన్నీ వేసేసాను అండ్ ఇంకా ఫైనల్లీ ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇది వేడివేడిగా తింటే చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. సో నెక్స్ట్ అయితే నాకు ఒక ఫోటోషూట్ ఉందన్నమాట. ఫోటోషూట్ అంటే ఒక వీడియో చేయాలండి, షార్ట్ వీడియో. చాలా డేస్ అయిపోయింది, సో ఒక షార్ట్ వీడియో చేద్దామని చెప్పి ఫిక్స్ అయినాను. దానికి కూడా నేను రెడీ అవ్వాలి, బట్ రెడీ అయ్యేంత ఓపిక లేదు, ఇప్పుడే కదా వంట ఇంకా జరుగుతోంది. అండ్ ఈ గ్యాప్లో మీకు నేను ఒక శారీ చూపించాలనుకుంటున్నాను, సో చూపిస్తాను. ఇదే అనమాట బ్యూటిఫుల్ శారీ. ఈ శారీనే నేను స్టైల్ చేయబోతున్నాను అనమాట. రెడీ అయిపోయింది. దిస్ ఈజ్ ద కర్రీ. కనిపిస్తుందా? ఓ మై గాడ్. సో ఫిష్ ఫ్రై చేసేద్దాం. అంటే ఒక్కొక్కటే ఫ్రై చేస్తాను కాబట్టి చిన్న ప్యాన్ అయితే తీసుకున్నాను. చిన్న ప్యాన్ కదా ఇది, బానిది, కడాయ్యా ఏదో ఒకటి, నా తలకాయ. సో ఇవి మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టాను కదా ఇందాక, మ్యారినేట్ అయినాయి. సో దాని మీద ఈ పేస్ట్ తీసేస్తే బెటరే, అంటే చేత్తో ఊరికి ఇలా అనేస్తే అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మ్యారినేట్ అయిపోయి ఉంటుంది కదా ఫిష్కి. సో ఈ ఫిష్ని జస్ట్ ఏం చేస్తే బాగుంటుంది, ఇట్లా చేతిలో పట్టుకొని ఎంచుకోవాలి. ఇంకా మా అమ్మ చేతిలో ఎంచుకోమనిలే. దీనికి నూనె తగినంత అంటే అది మునిగే అంత. ఇట్లా చిన్న బాణీలు తీసుకున్నారనుకోండి, మీరు కూడా మంచిగా ఒక్కొక్కటి మంచిగా ఎంచుకోవచ్చు. పెద్ద తీసేసుకుంటే ఒకేసారి అయిపోతుందిలేండి. ఇలా ఒక్కొక్కటి ఎంచుకుండే అంత ఎందుకు దాన్ని సోది అనుకుంటారు, నాకు తెలుసు సోదే. బట్ నేను ఇప్పుడు ఒకటే పీస్ ఫ్రై చేసుకోవాలనుకుంటున్నాను, అన్నీ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే నేను మా మమ్మీ డాడీనే ఉన్నాం ఇంట్లో, వాళ్ళిద్దరు ఎక్కువ ఫ్రై ఏం తినరు, ఓన్లీ నేను ఒక్కదాన్ని. సో నేను కూడా అంత తినలేను కాబట్టి లంచ్కి. సో ఎలాగో కర్రీ ఉంది, సో ఒక ఫ్రై, ఒక పీస్ చాలు నాకు. సో అందుకే అదొకటి వేయించేసుకుంటాను. కొంచెం వేసి చూడాలా, చేయి పెట్టాలా, నీ తలకాయ పెడతా. సో చేపల కూర అండ్ ఎగ్ అండ్ ఫిష్ ఫ్రై అన్నీ అయితే రెడీ అయిపోయాయి, కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. యాక్చువల్లీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే మా అమ్మ చేసింది కదా. నేను చేస్తానా డౌట్ ఉంటుంది, కానీ మా మమ్మీ చేస్తే ఇంకేం డౌట్ ఉంటుంది గాయస్, ఎమ్మీ ఉంటుంది. నిజంగా ట్రస్ట్ మీ, రసం అయితే సూపర్ ఉండే. నా ఫ్రై అన్న నా మొగంలాగా ఉందేమో కానీ, అంటే టేస్ట్ బాగుందిలేండి. అది ఏందో ఫుల్ డీప్ ఫ్రై చేసేసినట్టునే ఏందో ఇదే అలా ఉంది, బట్ బాగుంది. అండ్ ఇది చూడండి, ఫిష్ కూడా ఎంత మంచిగా కాలుతుంది, ఎంత బాగా అసలు మెత్తగా ఉడికింది. అలానే ఇదేమీ ఏమంటారు నలిగిపోలేదు, ఫిష్ లాగే ఉంది. అండ్ ఎగ్ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది. సో ఇది మొత్తం కంప్లీట్ చేసేసి నేనైతే మళ్ళీ రెడీ అయిపోయి షూట్కి వెళ్ళిపోతాను. ఆ తర్వాత బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. మీరు కూడా మంచిగా మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి. ఇదే గైస్ నా శారీ, ఫుల్ కనిపిస్తారా అక్క? కదా. సో నేను షూట్ చేస్తున్నాం, అది కూడా అప్లోడ్ చేస్తానండి. ఎదురా ఇంకా సరే ఊరికే నాకు ఈరోజు పెళ్లి చూపులు బాగా జరగాలని, అబ్బాయి నీకు నచ్చాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ ప్రశు. అబ్బాయి ఎవరో తెలుసా? కరెక్ట్గా చెప్పాడు, ప్రభాస్. వచ్చినాడు అబ్బాయి, ప్రభాస్ వచ్చిపోయినాడు, నీకోసం వెయిట్ చేస్తాడేమి. నువ్వు బాగుంది కదా చీర, ప్రభాసే కొనిచ్చినాడు. ఏమో అడగతే బయటకు వచ్చిన పెయింటింగ్ అవునవును, అది మెయిన్. ఈ పెయింటింగ్ ఉండలేదా, ఇది అనేది నేనే చేసిన, అందుకే అసలు ఎట్లా వచ్చినా తెలుసా, మా పిక్కులు కానీ మా వీడియోలు కానీ
సూపర్ వచ్చినాయి గైస్. నేను ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను. తీసింది ఎవరు? ఇద్దరు, నా వెనకాల ఒక లెఫ్ట్ ఒకటి రైట్. వాళ్ళు మంచిగా తీశారన్న, మంచిగా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ శారీలో నేను ఎలా అన్నానో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ వేడికి ఏదో చెప్తాను. వీడు చూడు ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేసినావారా? సో నేనేం చెప్పాలనుకున్నానో కూడా మర్చిపోతాను. అనవసరంగా వీళ్ళు వచ్చినాక వీడియో ఎండ్ చేస్తాను, ముందే ఎండ్ చేసుకైనా బాగుండు. అండ్ వేడికి చాలా చాలా వేడిగా ఉంది గైస్. అస్సలు అంటే అస్సలు ఒక 5 మినిట్స్ బయటికి పోయి వచ్చేసరికి చాలా వేడి అనిపిస్తుంది. సో ఈ వ్లాగ్ అయితే ఇంతే. చూసారు కదా వ్లాగ్ అంతా కూడా. మీకు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మా చేపల పులుసు అని ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ అట్లేం లేదు, అట్లా అన్నారని చెప్పే నేను నేర్చుకొని ఈరోజు చేసినాను. అండ్ ఇంకోటి ఏమి అంటే నెక్స్ట్ వ్లాగ్ కొంచెం ఎగ్జైటెడ్గా చెప్పినాను ఆ రోజు కూడా షూట్లో జరిగేటప్పుడు, ఎపిసోడ్ 3 జరిగేటప్పుడు చెప్పిన దాన్ని చూసుకో, కొంచెం నీళ్ళు ఎక్కువ వేస్తాను అని. మా తెలియదండి చేపల పులుసు అంటే అన్ని నీళ్ళు వేయలేమో అనుకున్నా. నాకేం తెలుసు నీళ్ళు కొంచెమే వేయాలా, అయినా కూడా అది మంచిగా అవుతుంది అని చెప్పి. అందుకే ఇట్లాంటి వాళ్ళు ఇట్లా అంటున్నారు, నన్ను డీగ్రేడ్ చేస్తున్నారు, నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు అని ఒక రీజన్తోనే నేను చేపల పులుసు ఈరోజు మా అమ్మ చేసింది. నేర్చుకున్నాను మా అమ్మ దగ్గర. అంటే నేను నేర్చుకున్నాను, ఈరోజు నేర్చుకున్నాను. నెక్స్ట్ ఎప్పుడైనా చేస్తా. ఏం చెప్పలేదే వాళ్ళకి కూడా చెప్పినా నేను, మా అమ్మ చేస్తా అంది, నేను నేర్చుకుంటున్నాను. బాగున్నాను కదా, తిన్నా బాగా. సో అంతే, మర్చిపోయినాను. ఇంకా నెక్స్ట్ వ్లాగ్ అయితే మేము ఎగ్జైటెడ్గా ఉన్నాము. ట్రిప్కి వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో చెప్పేస్తానులేండి. అండ్ నెక్స్ట్ ఇంకా అదే వ్లాగే ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది. ఆర్ యూ ఎగ్జైటెడ్ ఫ్రెష్? నో, ఐఎమ్ ఎగ్జైటెడ్. రే నువ్వు ఎగ్జైటెడ్ అరా? మేమిద్దరం ఎగ్జైటెడ్. ఇట్లాంటి వాళ్ళు వదిలేండి, ఇగ్నోర్ చేయండి అట్లాంటి వాళ్ళ గురించి. ఇంట్రోవర్ట్స్ గురించి పట్టించుకోవద్దండి, ఈజ్ వెరీ ఇంట్రోవర్ట్. అండ్ ఇంకంతే గైస్, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వ్లాగ్స్ కోసం. అంటే ఓకే గైస్, until then, bye.